ప్రైజ్ ద లార్డ్. నేను ధైర్యపరిచే ఒక మాట చెప్తాను, వింటావా? సౌలు దావీదుని తరుముతా ఉన్నప్పుడు దావీదు బెహీరీము అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ షిమి అనే ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి దావీదుని శపిస్తూ దావీదుని అవహేళన చేసి దావీని బాధపరుస్తున్న సందర్భంలో అప్పుడు అభిషేక్ అంటాడు, రాజా, చచ్చిన కుక్క అయిన వీడు నిన్ను హేళన చేయట ఒక్క మాట చెప్పు, వాడు తల తెచ్చి నీ దగ్గర పెడతానంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? అభిషేక్, నా కడుపులో పుట్టిన కుమారులే నన్ను చంపాలని చూస్తా ఉన్నప్పుడు ఈ షిమి అంతటి వాడు ఒకవేళ దేవుడు అతను శపించడానికి అధికారం ఇచ్చాడేమో, విడిచిపెట్టవయ్యా అంటాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొన్ని సందర్భాల్లో మన కడుపున పుట్టిన పిల్లలే, మన తోటి వారే, మన తల్లిదండ్రులే, మన అక్క చెల్లెళ్ళే, మన అన్నదమ్ములే మన బాధ పెట్టి నిందించి వేధించి బాధించాలని చూస్తున్న సందర్భంలో మనకు తోడుగా ఎవరుంటారు తెలుసా? మన కొరకు ప్రాణము పెట్టి రక్షణనిచ్చి తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు తోడుగా ఉండగా మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. నేను ధైర్యపరిచే ఒక మాట చెప్తాను, వింటావా? సౌలు దావీదుని తరుముతా ఉన్నప్పుడు దావీదు బెహీరీము అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ షిమి అనే ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి దావీదుని శపిస్తూ దావీదుని అవహేళన చేసి దావీని బాధపరుస్తున్న సందర్భంలో అప్పుడు అభిషేక్ అంటాడు, రాజా, చచ్చిన కుక్క అయిన వీడు నిన్ను హేళన చేయట ఒక్క మాట చెప్పు, వాడు తల తెచ్చి నీ దగ్గర పెడతానంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? అభిషేక్, నా కడుపులో పుట్టిన కుమారులే నన్ను చంపాలని చూస్తా ఉన్నప్పుడు ఈ షిమి అంతటి వాడు ఒకవేళ దేవుడు అతను శపించడానికి అధికారం ఇచ్చాడేమో, విడిచిపెట్టవయ్యా అంటాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొన్ని సందర్భాల్లో మన కడుపున పుట్టిన పిల్లలే, మన తోటి వారే, మన తల్లిదండ్రులే, మన అక్క చెల్లెళ్ళే, మన అన్నదమ్ములే మన బాధ పెట్టి నిందించి వేధించి బాధించాలని చూస్తున్న సందర్భంలో మనకు తోడుగా ఎవరుంటారు తెలుసా? మన కొరకు ప్రాణము పెట్టి రక్షణనిచ్చి తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు తోడుగా ఉండగా మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేదు.